India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. వెల్కమ్ టు RTV. నేను మీ గయాజ్ని. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమా రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. అది రిలీజ్ కాకముందే అది చాలా చర్చాంశంగా అయితే జరుగుతూ ఉంది. ఈ సినిమాను నిలిపివేయాలంటూ ఓ పక్క తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతము ఈ వ్యూహం సినిమా గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునాథ్ ముదిరాజ్ మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే గాయస్. చెప్పండి, ఈ వ్యూహం సినిమాను అసలు నిన్న నారా లోకేష్ కూడా నిలిపివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. తర్వాత మీసాల నాగేశ్వరరావు, విజయవాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, ఆయన కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అసలు ఆ సినిమాలో ఏముందని? వ్యూహం సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. దాంట్లో కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ గారి మీద కొద్దిగా వేరే విధంగా ఈ సినిమాలో చూపించే విధంగా చేశారనేది ప్రతి ఒక్కరూ చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ గతంలో మంచి సినిమాలే తీసినాడు ఒక డైరెక్టర్గా. ఈరోజు మతి స్థిమితం కోల్పోయిందో ఏమో కానీ ఆయన ఇప్పుడు అతను డైరెక్షన్లో నటించేదానికి నటీనటులు ముందుకు రాలేని పరిస్థితి వచ్చింది. ఒక అసభ్యకరంగా అతను ప్రవర్తన ఈరోజు చూస్తూ ఉన్నాం. హీరోయిన్ని ఇటీవలే ఒక రూములో మాట్లాడుతూ ఫుల్గా తాగి ఒక కాలుని పట్టుకొని ఏలుని పట్టుకొని నోట్లో పెట్టుకొని చీకడం చూస్తుంటే అసభ్యకరంగా అతను మైండ్ రామ్ గోపాల్ వర్మది పనిచేయడం లేదనేది ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు దేశానికి ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన కోడలామి, స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఆ కుటుంబంలో వచ్చిన వ్యక్తులైతేనే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆమెని తీసుకొని వచ్చి పార్టీ పగ్గాలప్పచెప్పినప్పటి నుంచి 2 దఫాలు 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు ప్రధానమంత్రి పదవి తీసుకునే అన్ని మంది పార్లమెంట్లు ఉన్నప్పుడు కూడా ఆమె తృణప్రాయంగా ప్రధానమంత్రి పదవిని తోసిపుచ్చి ఆనాటి ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారిని. సోనియా గాంధీ ఎక్కడ, రామ్ గోపాల్ వర్మ ఎక్కడ? నక్కకి నాగులోకానికి ఉన్నంత తేడా ఈ రామ్ గోపాల్ వర్మ. ఆ విధంగా ఈ సినిమాలు తీయడం చాలా మంచి పద్ధతి కాదని రామ్ గోపాల్ వర్మకి నేను తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా అందులో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను సోనియా గాంధీ చేయవద్దని, అదేవిధంగా తప్పుడు కేసులు సోనియా గాంధీ అతని మీద పెట్టించినట్టు, అంటే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ చేతులు కలిపి ఇతన్ని జైలు పంపినట్టు కూడా అందులో చిత్రీకరించినట్లు మన సినిమాలో కొన్ని ట్రయల్స్ వాళ్ళు దాంట్లో ఉంది. దాన్ని బట్టే కాంగ్రెస్ వాళ్ళు ఇది నారా లోకేష్ బాబు కూడా సినిమాని నిలిపేయాలంటే కూడా ఇచ్చేశారు. మొత్తం మీద ఎలా చూస్తున్నారు? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభిమాని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆనాడు. రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని చేరదీసింది. కేంద్రంలో ఒక డిప్యూటీ క్యాబినెట్ సంబంధించిన సహాయ మంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఆయన్ని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కోసం
పార్టీ కోసం పనిచేయమని అంటే కొంతమంది వ్యూహ కార్యకర్తలు ఆయన మాట పెడచెవిని పెట్టకుండా ఆయన సోనియా గాంధీ గారి మీద వ్యతిరేకత చూపించి ఆయన అన్ని జిల్లాల్లో తిరగడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన మీద ఆమె కాదు కేసులు పెట్టే వర్షానికి వచ్చిన సోనియా గాంధీ గారు కాదు, ఆనాటి మాజీ మంత్రిగా ఉన్న శంకర్రావు గారు ఈ రాజశేఖర రెడ్డి గారి తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద ఎంక్వైరీ చేయమనని సిబిసిఐడికి శంకర్రావు గారు ఒక పిటిషన్ వేయడం జరిగింది. అప్పుడు ఆయన ద్వారా ఈ సిబిసిఐడి ఈ కార్యకలాపాలన్నీ చేసింది. కానీ సోనియా గాంధీ గారు ఆనాడు ప్రమేయం లేదు ఆమె మీద. తదనంతరం కొన్ని విషయాల మీద వినలేదన్నప్పుడు కొంత భాగం ఉండుంచనే కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం అటువంటి వర్షన్లు ఎప్పుడో జరిగిపోయినది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఆయన తండ్రి గారిని చూపించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. ఈరోజు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వచ్చిందో ఈ రామ్ గోపాల్ వర్మకి అంత అభిమానం. కానీ మిగతా పార్టీ వాళ్ళని ఇటు తెలుగుదేశం పార్టీలోని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ గారి కానీ ఈ సినిమాలో చూపిస్తే ఏదో జనాలు ఎగబడి ఈయన సినిమాని చూసి దిగ్విజయం వైపు తీసుకోబోతారనే ఒక భ్రమలో రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు. కానీ అది భ్రమగానే రామ్ గోపాల్ వర్మకి మిగిలిపోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే అసలు ఒక సినిమా యువతకు కానీ ఈ సమాజానికి ఒక స్ఫూర్తిదాయకం ఎలా ఉంటే బాగుంటుంది సినిమా? అంటే మొత్తం టోటల్ మీద సినిమా ఫీల్డ్ వాళ్ళకు కూడా మీరు ఏ విధంగా చెప్తారు? సినిమాలు అనేది జనాలు చూసేటప్పుడు ఒక వినోదంగా, అదేవిధంగా యువతకి సంబంధించి ఏ విధంగా యువత ఈ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ముందుకు నడవాలనేది కొన్ని మంచి ఆలోచనతో తీస్తే బాగుంటుంది. కానీ రామ్ గోపాల్ వర్మ సినిమాలు మొదటి నుంచి కూడా యువతని రెచ్చగొట్టే సినిమాలే. అది గతంలో చూస్తే ఆ శివ అనే సినిమా నాగార్జున నటించిన దాంట్లో ఎప్పుడు లేని వర్షంలో చేళ్లు తీసుకోవడం, ఆత్మకూరులో మర్డర్ కూడా జరిగింది అసలు, రాడ్లు తీసుకోవడం, ఈ యువతకి ఈ విధంగా నేర్పించిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. గతంలో ఈ సంస్కృతి సాంప్రదాయాల సినిమాలో ఉండేది లేదు. ఒక పాట పెట్టారా, వినోదంగా చూసినారా అనే వర్షంలో వచ్చినాయి. కానీ ఇవి ఇతని సినిమాలు చూస్తున్న యువత ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం. గతంలో ఆత్మకూరులో కూడా ఒక మర్డర్ జరగడం, ఒక ఆత్మకూరేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 23 జిల్లాల్లో ఇటువంటి సినిమాల ద్వారా ఈ రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాల ద్వారా అనేక మంది యువత ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. చిన్న విషయాల్లో ఒక క్రికెట్ ఆట తమాషగా ఆడుకున్న, ఒక బాల్ బ్యాడ్మింటన్ ఆట తమాషగా ఆడుకున్న ఈ యొక్క సినిమాలు రామ్ గోపాల్ వర్మ నటించిన సినిమాల ద్వారా ఈ రాడ్లు, ఈ యొక్క చైన్లు ఎత్తుకొని యువత ఒకరినొకరు కొట్టుకొని ఎంతోమంది ప్రాణాలు తీసిన ఘనత ఈ రామ్ గోపాల్ వర్మ సినిమాల ద్వారాని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రఘునాథ్ గారు, షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వాగతిస్తుంది. అదేవిధంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇవ్వబోతున్నారు. ఇస్తే ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ స్టేట్లో? ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటగా నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన బాగా దాదాపు 13 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మనం బలోపేతం చేయాలని ఆయన సాయశక్తుల ఈ 13 జిల్లాలో కృషి చేయడం జరిగింది. తదనంతరం శైలజానాథ్ గారు, ఈరోజు గిడిగి రుద్రరాజు గారు పిసిసి ప్రెసిడెంట్లుగా చేశారు. రుద్రరాజు గారు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. వీళ్ళ స్థాయిలో వీళ్ళు చేసుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి.
ఈరోజు వైఎస్ షర్మిల గారు, ఆమె రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ. ఏదైతే నేను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, నన్ను ఆదరించండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోయారో, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకి కింద స్థాయి వరకు, అట్టడుగు స్థాయి వరకు దరి చేరతీశారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది అనుకున్నారు. కానీ జరగల. ఈరోజు ఈ 4.5 సంవత్సరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి రావడం శుభ సూచకం. ఆమె వస్తే ఒక యువ నాయకురాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా ఏ విధంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే దృఢ సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆ ఆలోచనతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ షర్మిల గారి నాయకత్వం పటిష్టంగా ఉంటుంది. వైఎస్ షర్మిల గారు వస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తీసుకొని పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఓటింగే ఆ పార్టీలో ఉండేది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న శాసనసభ్యులు, ఇప్పుడున్న శాసనసభ్యులు కూడా వైఎస్ షర్మిల నాయకత్వాన్ని దృఢంగా నమ్ముతున్నారు. అనేక మంది వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షుడై ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు చేపడితే ఆమె అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ శాసనసభ్యులు కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మరింతగా బలోపేతం అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా నేను ఏ పార్టీలోకి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మళ్ళీ వెళ్ళను, షర్మిలతోనే నా ప్రయాణం అన్నాడు. అంటే బహుశా షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలు పెడితే ఆమె మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా చాలామంది కాంగ్రెస్ పార్టీలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఈజీగా ఉన్నాయి. ఒక ఆర్కే రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయనే కాదు కానీ ప్రతి జిల్లాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన నాయకత్వాన్ని విసుగు చెంది అనేక మంది ఈరోజు చూస్తే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎట్లుండిందంటే ఉదయం లేచినప్పటి నుంచి ప్రజలతో మమేకమయ్యేవారు. అదేవిధంగా ఒక టైంలో శాసనసభ్యులు వచ్చి కూర్చునేవారు ఆయన దగ్గర. శాసనసభ్యులతో మీ నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ విధంగా నిధులు ఇవ్వాలని మాట్లాడేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. శాసనసభ్యులకి ప్రజలకు కలిసేదానికి పరిస్థితి లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. దీనికి విసుగు చెంది 4.5 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ రాష్ట్రంలో ప్రజలకు అదేవిధంగా అట్టడుగు వర్గాల వారికి మేలు జరుగుతుందనే ఆలోచనతో, కాకపోతే ఒక పటిష్టమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈ షర్మిల గారు, శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే ప్రతి జిల్లాలో ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి, గతంలో 13 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలో కనీసం ప్రతి జిల్లాలో 50% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అదేవిధంగా శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసము త్యాగం చేసిన కుటుంబము. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సోనియా గాంధీ మీదే వ్యూహం సినిమాలో అభూత కల్పంతో చిత్రీకరించడం సరైనది కాదు. యావత్తు దేశం దీన్ని ఖండిస్తుంది. అదేవిధంగా షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా రఘునాథ్ ముదిరాజ్ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.